హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక మేమైతే ఇక్కడ కాటేరమ్మ దేవస్థానానికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. వారం అయితే లేట్ అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఎండలో వెళ్తూ ఉన్నా, గాలి మాత్రము చాలా బాగా వస్తూ ఉంది గాడిలో వెళ్తూ ఉంటే. లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. కాటేరమ్మ దేవస్థానానికి అయితే వచ్చేసాము. చూడండి ఎంతమంది ఉన్నారో. ఎప్పుడు వచ్చినా కూడా జనం అయితే ఊరికే జాతర ఉన్నట్లుంటారనమాట. చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. మర్రి చెట్టు కింద ఇలా 9 మంది విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, అందుకనే 9 వారాలని తిరుగుతారనమాట. చూడండి ఎన్ని కాయలు, ఇవన్నీ కాయలే అనమాట. వారంకొకటి అలా కట్టింటారు కదా, అవే కాయలే. అలా 9 వారాలు, పుణ్యాలు, అమాసాలు అలా వచ్చి కట్టి వెళ్తూ ఉంటారంట. దూరం నుంచి వచ్చే వాళ్ళైతే అమాసకి పుణ్యంకి అలా వచ్చి కట్టి వెళ్తూ ఉంటారు. వారం అంటే వాళ్ళకి అయ్యలేదు కదా, దూరం నుంచి వచ్చే వాళ్ళకి అలా వచ్చి కట్టి వెళ్తూ ఉంటారంట. చూడండి ఇక దూరం నుంచి ఇలా మర్రి చెట్టు అయితే ఇలా ఉంది, ఇంత పెద్దది. ఇక కొమ్మలకి అలాగే ఏర్లకి అలా అన్నీ కట్టేశారు. చూడండి కాయలు అయితే చెట్టు నిండా టెంకాయలే. ఇక మా వారైతే ఇలా నిల్చుకో వీడియో తీస్తానని వీడియో అయితే తీస్తూ ఉన్నారు మా వారు. చూడండి చుట్టూ అయితే ఇలా అంగిళ్ళు ఇలా ఉన్నాయి. ఇక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక 1.5 కేజీన్నర చికెన్ అయితే తీసుకుని వచ్చినాడు మా అబ్బాయి అయితే, అమ్మ బిర్యానీ చేయమని. ఉప్పు నీళ్ళలో నేనైతే ఒక 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టేశాను. ఇక ఒక పెద్ద ఎడల్పాటి బౌలి పెట్టేసి ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేసేసి ఆనియన్స్ కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసాను. ఇక అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక 2-3 అలా వేసేసాను. అలాగే ఒక 2 టమాటాలను అయితే చిన్నగా కట్ చేసి వేసేసాను. ఇదైతే కుండ పెరుగు అనమాట. కాలం స్టార్ట్ అయిపోయింది కదండి, అందుకనే నేను పాలు బాగా కాగబెట్టి కుండలోనే తోడేస్తాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకుంటే పెరుగు. మనం ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చికెన్లో ఉండే నీరంతా మనకి ఇంకిపోవాలన్నమాట. అంతవరకు బాగా ఉడికిచ్చి ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారము వేసేసుకోవాలి. అలాగే కాసేపు బాగా మగ్గనివ్వాలి. తర్వాత బిర్యానీ పొడి ఉంటుంది కదా, ఇలా ప్యాకెట్లోది వేసేసాను నేనైతే. సన్నగా కట్ చేసుకున్న కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక కాసేపు అలా మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక నేనైతే ఇక్కడ 1.5 కేజీన్నర చికెన్కి 3 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టినాను అనమాట. ఇక కొన్ని నీళ్లు వేసి కూడా బాగా పీసులు మెత్తకు పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి పీస్ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి. బియ్యానికి ఉప్పు, కారము, మసాలా బాగా అంటేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి ఈజీ ప్రాసెస్ అనమాట, తొందరగా అయిపోతుంది. నేనైతే ఈ బిర్యానీని 3-4 రకాలుగా చేస్తూ ఉంటాను. ఈ ప్రాసెస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తొందరగా కూడా చేసేయచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 1.5 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కదా, అలాగే 3 గ్లాసులు బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు అయితే వేసినాను. చికెన్ ఉడికించుకునే కూడా మనం నీళ్ళు అయితే వేసింటాం కదా, ఇక సరిపోతుంది అనమాట. మరి ఎక్కువగా వేసేగిన అన్నము మెత్తగా అయిపోతుంది. ఇలా అయితే బాగా పొడిలాడుతూ బిర్యానీ సూపర్గా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోయిన తర్వాత మరి కాస్త అలా బిర్యానీ పొడి వేసేసి కొత్తిమీర కూడా అలా పుదీనా జల్లేసి ఇక మగ్గనివ్వాలన్నమాట. ఇక చూడండి బిర్యానీ అయితే పొడిలాడుతూ బాగా మగ్గిపోయింది కదా. ఇక మనం ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇక మా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగుందమ్మా, టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.